దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము దేవుని మహిమ యేసుక్రీస్తే. కీర్తన గ్రంథం 115 అధ్యాయము 1 ప్రకారము, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. నిన్నటి దినమున ఈ విషయం గురించి, యేసుక్రీస్తే ఆది అంతము లేనివాడని, అల్ఫా ఒమేగానని, ఉన్నవాడను అనువాడనని, మొదటివాడను కడపటివాడనని, ఈ విధంగా దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుని గురించి నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున ఆ విషయం అలా ఉంటే, నజరేయుడైన యేసు అని మనకు తెలిసిన క్రీస్తుకు దీనితో ఏమి సంబంధం అంటే, ప్రకటన గ్రంథం చివరిలో అపోస్తలుడైన యోహాను క్రీస్తు మాటలను ప్రస్తావించారు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆది అంతమునై ఉన్నాను. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 12-13 వచనములండి, 16 వచనమండి. ఈ మాటలు పలికేవాడు క్రీస్తు, తండ్రి అయిన దేవుడు కాదు. ఇరువురు అల్ఫా ఒమేగా కాలేరు, వారిద్దరూ ఒక్కరే అయితే కానీ మొదటివాడు కడపటివాడు అని ఇద్దరు గురించి చెప్పలేమండి. ఇద్దరు ఒక్కరే అయితే తప్ప. అయినా క్రీస్తు యేసు అను నేను సర్వశక్తుడైన దేవునికి చెందవలసిన మహిమ ఘనతలను తనకు తాను ఆపాదించుకున్నారు. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 17-18 వచనములండి. అదేవిధంగా ప్రకటన గ్రంథం 2 అధ్యాయము 8 వచనములు కూడా, ఉన్నవాడను అనువాడను అనే నామమును, దేవునికే తగిన అసమానమైన మహిమగల ఏకైక నామమును క్రీస్తు తనకు ధరింపజేసుకున్నాడు. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. యోహాను సువార్త 8 అధ్యాయము 58 వచనము. తన జీవితము చివరిలో యేసు తన శిష్యులతో ఇలాగ చెప్పారు. ఏమనంటే, జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మినట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 13 అధ్యాయము 19 వచనము. అదేవిధంగా యోహాను సువార్త 8 అధ్యాయము 24 వచనం ప్రకారము మనం గమనిస్తేనండి, ఒక వ్యక్తి తన గూర్చి చెప్పగల అత్యున్నతమైన మాటలు ఇవి. ఇది వాస్తవమైన అవ్వాలి లేదా వేషధారణైన అవ్వాలి. క్రీస్తు దేవుడైనా లేక దైవరహితుడైన అవ్వాలి. ఏది ఏమిటో యోహానుకు తెలుసు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము శరీరధారి తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమార్ని, జనతేక కుమారిగా యోహాను 1 అధ్యాయము 1 వచనము 14 వచనంలో, వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు సృష్టింపబడిన వాడు కాదు. ఆయన జనతేక కుమారుడు, ఒక నిర్దిష్ట సమయంలో కాదు, నిరంతరము ఉన్నవాడు. ఇద్దరు వ్యక్తులు ఒక్క దేవునిగా, ఇద్దరు దేవుళ్ళు కాదు. తండ్రి నుండి అద్వితీయ కుమారునిగా ఉద్భవించిన కుమారుడు, ఏకైక దేవుడు. ఇది మన ఊహకందని గొప్ప మర్మమండి. అయితే దేవుడు తన గురించి తాను బయలుపరుచుకునేందుకు క్రీస్తుకు చెందిన అసమానమైన మహిమ అపోస్తలుడైన పౌలు కూడా విదితమే. శరీరమును బట్టి క్రీస్తు సర్వశక్తుడైన అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. రోమాపత్రిక 9 అధ్యాయము 5 వచనం అండి. ఆమెన్. అయినప్పటికీ ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసిని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఫిలిప్పీ పత్రిక 2 అధ్యాయము 6-7 వచనములండి. కాబట్టి దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. కొలస్సీ పత్రిక 2 అధ్యాయము 9 వచనము, 1 అధ్యాయము 19 వచనంలో మనం గమనించగలమండి. క్రైస్తవులమైన మనము ఎదురుచూచినది కేవలము మానవుని కొరకు కాదు, కానీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము. తీతు పత్రిక 2 అధ్యాయము 13 వచనము, 2 పేతురు పత్రిక 1 అధ్యాయము 1 వచనంలో మనం గమనించగలమండి. అందుకే హెబ్రీ పత్రిక గ్రంథకర్త దేవదూతలందరూ క్రీస్తును ఆరాధించువారని ఎంతో ధైర్యంతో పలికారు. దేవునిని ఆరాధించే దేవదూతలలో ప్రధానుడు కాదాయను. దేవదూతలలో ప్రధానుడు కాడు ఆయన.
దేవదూతలందరి చేతను ఆయన ఆరాధింపబడేవాడే. ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పి ఉన్నారు. హెబ్రీ పత్రిక 1:6 ప్రకారం ఉనికిలోనున్న వాటన్నిటికీ సృష్టికర్త ఆయనే. ఆయనే దేవుడు. తన కుమారుని కూర్చి అయితే, దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది. నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. హెబ్రీ పత్రిక 1:8-10 అండి. అలాగూ తన కుమారుని దైవత్వానికి తండ్రి సాక్షిగా ఉన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. తన మహత్త గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. హెబ్రీ పత్రిక 1:3 యేసుక్రీస్తు విశ్వాసానికి సృష్టికర్త. యేసుక్రీస్తు అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు. యేసుక్రీస్తు ఒక ఆరంభం లేని వ్యక్తి. ఆయన సంపూర్ణ వాస్తవ రూపి. మొట్టమొదటి వాడిగాను నిరంతరము నిలిచి వాడిగాను ఉంటే అసమానమైన ఘనత మహిమలు ఆయనవే. ఆయన ఎన్నడూ సృష్టింపబడినవాడు కాడు. ఆయన నిత్యుడైన వానికి అనుగ్రహింపబడినవాడు. దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్న హెబ్రీ పత్రిక 1:3 ప్రకారం తన కుమారుని యందు తండ్రి తన నిత్య ఆనందమును వ్యక్తపరచుచున్నారు. ఈ మహిమను చూచి ఆస్వాదించడమే మన రక్షణ గమ్యం. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారును చూడవలనని కోరుచున్నాను. యోహాను సువార్త 17:24 అండి. ఈ మాధుర్యమును గ్రహించి శాశ్వత కాలము ఆనందమును పొందగలగడమే మనకు సృష్టింపబడడానికి, విమోచింపబడడానికి ప్రధాన లక్ష్యము. ఆమేన్.